లో పౌర్ణమి సందర్భంగా గంగా స్నానానికి రావడం జరిగింది. పుణ్యకార్యము శివరాత్రి శివునికి చాలా ప్రీతికరమైన మరియు విష్ణుమూర్తి ప్రీతికరమైన రోజు కావున ఈరోజు గంగా స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని మా ప్రగాఢ విశ్వాసము. అందుకే చుట్టుపక్కల గ్రామాల వారు మరియు వివిధ దూర ప్రాంతాల వారు కూడా గంగా స్నానాలకు రావడం జరిగినది. స్నానం చేసిన మహిళలు తెప్పలు ఇవ్వడము మరియు దీపారాధన చేయడము, మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజలు చేసి అర్చన చేసి ఆరతులు ఇచ్చి రకరకాల పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఓకే. కార్తీక పౌర్ణమి రోజు శివపార్వతులను ఆరాధించడము మరియు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన అందరికీ సౌభాగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు మరియు పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో కలిగి ఉంటారని ప్రగాఢ విశ్వాసము. మరియు ఈరోజు ఎవరైతే సౌభాగ్యం కోసము మరియు వారి ఉన్నతి కోసము ఈరోజు పూజలు మరియు దీపోత్సవాలు నిర్వహించడము ఆనవాయితీగా జరుగుతున్నది. పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ఉపవాసాలు ఉంటూ అన్ని పూజలు పునస్కారాలు చేసుకుంటే ఈరోజు పౌర్ణమి ఉన్నది కాబట్టి ప్రజలందరూ కార్తీక పౌర్ణమి నాడు అందరము కలిసి ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ తల్లికి కానీ శివయ్యకి కానీ అభిషేకాలు, గంగమ్మ తల్లికి కుంకుమార్చనలు, కుంకుమ పూజలు, అమ్మవారికి అన్ని విధాలుగా అన్ని సమర్పించుకొని 5వ తనము 35వ తనము ఈమె అమ్మకు వేడుకొని ఆ శివయ్యకు అందరికీ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకోవడం కోసము అందరం ప్రజలందరూ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ చాలా భక్తి శ్రద్ధలతోనే వచ్చి ప్రజలందరూ అమ్మవారిని అయ్యవారిని వేడుకొని ఈ కార్తీక పౌర్ణమిని సంతోషంతో భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకుంటారు. ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా